కుబేరుడు టెస్లా అధినేత చైనా పర్యటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత్లో తన పర్యటనను వాయిదా వేసుకుని మరీ మస్క్ చైనా వెళ్లారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో చైనా మార్కెట్ 2వ స్థానంలో ఉంది. ప్రస్తుతం చైనాలో టెస్లా కారుకు డిమాండ్ తగ్గడంతో ఇప్పుడు మస్క్ అప్పటికప్పుడు చైనా బయలుదేరారు. ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ కార్లకు చైనా రెండో అతిపెద్ద మార్కెట్గా ఉంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్రగామిగా ఉన్న ఎలన్ మస్క్ చెందిన టెస్లాకు చైనాలో డిమాండ్ తగ్గింది. దీంతో చైనాలో టెస్లా కార్ల ధరలు భారీగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో మస్క్ చైనా పర్యటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఎలన్ మస్క్ గత వారం భారత్లో పర్యటించాల్సి ఉంది. కానీ అకస్మాత్తుగా తన భారత్ పర్యటనను రద్దు చేసుకుని ఇప్పుడు చైనా వెళ్లారు. ఇతర ఎలక్ట్రిక్ కార్ల సంస్థల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. అక్కడి కార్లు ప్రజలకు అందుబాటు ధరల్లో వస్తుండటంతో టెస్లా కార్లకు గిరాకీ తగ్గిపోయింది. ప్రస్తుతం చైనాలో టెస్లా ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఇప్పుడు మస్క్ తమ మార్కెట్ను పెంచుకునేందుకు ఫుల్ సెల్ఫ్ డ్రైవ్ కార్లను చైనాలో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం మస్క్ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్వేర్, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీ కోసం ఆల్గరిథంలను రూపొందించడంపై చర్చించడానికి చైనా వెళ్లినట్లు తెలుస్తోంది. అంతేకాక చైనాలో టెస్లా డేటా విదేశాలకు బదిలీ చేయకుండా అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీనిపైన చర్చించేందుకు మస్క్ చైనాలో పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మస్క్ చైనా పర్యటనపై అంత ఆసక్తికరంగా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. టెస్లా తన చైనీస్ అనుబంధ సంస్థ ద్వారా సేకరించిన మొత్తం డేటాను 2021 నుంచి షాంఘైలో చైనీస్ రెగ్యులేటర్లకు అవసరమైన విధంగా డేటాను స్టోర్ చేసింది. చైనా కస్టమర్లకు సంబంధించిన డేటాను దేశం బయటకు తీసుకెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో టెస్లా మొత్తం డేటాను అక్కడే స్టోర్ చేస్తోంది. ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ను ట్రైన్ చేయడం కోసం ఆ డేటా అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో చైనా బయటకు డేటాను బదిలీ చేసే అంశంపై మస్క్ ప్రభుత్వంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఎఫ్ఎస్డీని చైనాలో అందుబాటులోకి తీసుకొస్తామని మస్క్ ఇటీవల స్వయంగా తెలిపారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. టెస్లా కార్లకు అమెరికా, చైనాలే అతిపెద్ద మార్కెట్. టెస్లాకు పోటీగా చైనాలో క్సింపెంగ్ అనే కంపెనీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎలక్ట్రానిక్ వాహనాల తయారీలో చైనాలో టెస్లాకు గట్టి పోటీనిస్తోంది. అమెరికాలో 4 ఏళ్ల క్రితమే పూర్తిస్థాయి ఆటో పైలట్ వ్యవస్థతో టెస్లా కంపెనీ తయారు చేసిన ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారుకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ కారును తమకు అందుబాటులోకి తీసుకురావాలని చైనా ప్రజల నుంచి డిమాండ్ వస్తోందని మస్క్ తెలిపారు. దీంతో ఎఫ్ఎస్డీ కారును చైనా మార్కెట్లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై చైనా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, తొందరలోనే చైనా మార్కెట్లోకి ఎఫ్ఎస్డీ ఎంటర్ అవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఎస్డీ తరహా కారును తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు చైనా కంపెనీ క్సింపెంగ్ ప్రయత్నిస్తోంది. మస్క్ తాజా పర్యటన వెనుక ఎఫ్ఎస్డీ కారును చైనా మార్కెట్లో రిలీజ్ చేయడంపై చైనా ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే చైనాలో టెస్లాకు ఇతర సంస్థల నుంచి పోటీ ఎక్కువగా ఉంది. టెస్లాకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న BYD సంస్థ కొన్ని కార్లపై రాయితీనిచ్చింది. దీంతో టెస్లా కూడా కార్ల ధరలను భారీగా తగ్గించాల్సి వచ్చింది. అయితే మస్క్ భారత్లో 2 రోజుల పాటు పర్యటించేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో తన భారత పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవడంతో పాటు భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించే ప్రణాళికలను ప్రకటించేందుకు ఈ నెల 21-22న 2 రోజుల పాటు భారత్లో పర్యటించాలని భావించారు. అంతేకాదు ఏప్రిల్ 10న తాను భారత ప్రధాని మోదీని కలిసేందుకు ఎదురు చూస్తున్నానంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే కొద్ది వారాల క్రితమే భారత ప్రభుత్వ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విధానాన్ని నోటిఫై చేసింది. ఈ నేపథ్యంలో ఎలన్ మస్క్ భారత పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మస్క్ భారత్కు మంచి స్నేహితుడని, పెట్టుబడులు పెట్టడానికి స్వాగతం పలుకుతున్నామని, భారత యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా కోరారు. కానీ ఎలన్ మస్క్ భారత పర్యటన వాయిదాకు కారణాలు మాత్రం తెలియరాలేదు. అయితే టెస్లా పనితీరుపై జరిగే కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు మస్క్ భారత పర్యటనను వాయిదా వేసుకున్నారని ప్రచారం జరిగింది. టెస్లా కంపెనీ కార్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు ఎలన్ మస్క్ గతంలోనే ప్రయత్నించారు. దీనిపై అప్పట్లో భారత ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అయితే భారత ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం కుదరలేదు. కిందటేడాదే జూన్లోనే భారత పర్యటనకు మస్క్ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక మస్క్ భారత్లో 16,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే భారత్లో విక్రయాలు ప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ముంబైలో విక్రయాలు ప్రారంభించేందుకు ఇప్పటికే స్థలాలను పరిశీలించినట్లు తెలుస్తోంది.
జర్మనీలోని ప్లాంట్లో భారతీయులకు తగ్గట్టుగా కుడి చేతి వైపు స్టీరింగ్ ఉండే కార్లను టెస్లా ఉత్పత్తి చేస్తోంది. దేశంలో ప్లాంట్ ఏర్పాటుకు సుముఖత చూపుతున్న కంపెనీ అది సిద్ధమయ్యేలోగా జర్మనీ నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. టెస్లా కంపెనీని భారత్లో ప్రవేశించేలా చేసేందుకు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మస్క్ గతంలో ప్రధానితో పాటు ఇతర కేంద్ర మంత్రులు అధికారులతో సమావేశమయ్యారు. అయితే తాజాగా విదేశీ కంపెనీలు భారత్లో ప్రవేశించేందుకు లైన్ క్లియర్ చేస్తూ కేంద్రం కొత్త ఈవీ పాలసీని రూపొందించింది. ఈ మేరకు కేంద్రం ఇటీవల ఆటోమొబైల్ తయారీ కంపెనీల అభిప్రాయాలను సైతం తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే మస్క్ మాత్రం భారత పర్యటనను రద్దు చేసుకుని చైనా వెళ్లారు. ప్రస్తుతం టెస్లాకు భారత్లో ఎలాంటి మార్కెట్ లేదు. చైనాలో టెస్లా కార్లు రోడ్డుపై పరుగులు పెడుతున్నాయి. అయితే చైనా కంపెనీల నుంచి టెస్లాకు గట్టి పోటీ ఎదురవుతుండటంతో మస్క్ భారత పర్యటన కంటే చైనా పర్యటనే ముఖ్యమని భావించి ఉంటారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.